అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి నిన్న మధ్యాహ్నం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. దాదాపు నిన్న సాయంత్రం నుంచి జీతాలు బిల్లులు అనేటివి మనకి జమ కావడం జరిగింది. చాలా వరకు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జీతాల బిల్లులు ఎక్కువగా జమ అయినాయి. అయితే నిన్న సాయంత్రము పెన్షన్ బిల్లులు కూడా కదలిక వచ్చింది. దాదాపు 10 గంటల రాత్రి 9:30, 10 గంటల ప్రాంతం నుంచి పెన్షన్లు కూడా జమ కావడం అనేది ప్రారంభమైంది. అందరికి కూడా దాదాపుగా రాత్రి వరకు ఒక 60 నుంచి 70% ఉద్యోగులకి జమ కావడం జరిగింది. ఒక 30 నుంచి 40% వరకు పెన్షన్లు కూడా జమ కావడం జరిగింది. అర్ధరాత్రి సమయానికి కదలిక వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఇప్పటి వరకు కూడా జమ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ జమ అవుతున్నాయి పెన్షన్స్, జీతాలు. అదేవిధంగా ఇంకా మనకి కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. అవి మాత్రం ఇంకా ఎటువంటి కదలిక అయితే లేదు. వారు మాత్రం ఈరోజు వచ్చే అవకాశం లేదు. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండేవారు మాత్రం ఖచ్చితంగా రేపటి వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మిగతా మూమెంట్ వచ్చినటువంటి మిగతా ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరికీ కూడా ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండేవారే మాత్రం రేపు ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి బిల్లులో కదలిక వస్తుంది. రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రంలోపు పూర్తి స్థాయిలో అందరికీ జీతాలు, పెన్షన్లు జమ కావడం జరుగుతుంది.